కోల్కతాలో జరిగినటువంటి లక్నో సూపర్ జైంట్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ పరుగుల వరదను పారించింది. దాదాపు 500 పరుగులు నమోదైనటువంటి ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్లు విజృంభించారు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నటువంటి అజింక్య రహానే స్పెన్సర్ జాన్సన్ను టీంలోకి తీసుకొచ్చాడు. టాస్ ఓడిపోయినటువంటి లక్నో సూపర్ జైంట్స్ మార్పులేవీ లేకుండానే బరిలోకి దిగింది. ఓపెనర్లుగా వచ్చినటువంటి మర్క్రమ్ మరియు మిచెల్ మార్ష్ అద్భుతంగా రాణించారు. పవర్ ప్లే ముగిసే సమయానికే వీళ్ళిద్దరూ వికెట్ ఏమీ కోల్పోకుండా 59 పరుగులు చేశారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి వీళ్ళు జట్టు స్కోర్ను 95 పరుగులకు చేర్చారు. 62 బంతుల్లో 99 పరుగులు సాధించినటువంటి ఈ జోడీని హర్షిత్ రాణా విడగొట్టాడు. 28 బంతుల్లో 47 పరుగులు చేసినటువంటి మర్క్రమ్ హర్షిత్ రాణా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మార్ష్తో కలిపి రెండో వికెట్కు కేవలం 5 ఓవర్లలోనే 71 పరుగులు జోడించాడు. మార్ష్ అవుట్ అయ్యే సమయానికి 15.2 ఓవర్లలోనే 170 పరుగులు సాధించింది లక్నో సూపర్ జైంట్స్. 48 బంతుల్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడినటువంటి మార్ష్ 48 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 81 పరుగులు సాధించినటువంటి మిచెల్ మార్ష్ రస్సెల్ బౌలింగ్లో రింకు సింగ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన అబ్దుల్ సమాద్ను అటువైపు ఉంచి కేవలం అతనికి 3 బంతులు మాత్రమే ఇచ్చి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు నికోలస్ పూరన్. కేవలం 36 బంతులు మాత్రమే ఆడినటువంటి నికోలస్ పూరన్ 7 ఫోర్లు 8 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. విధ్వంసంతో లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 238 పరుగులు చేసింది. 239 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభంలో అద్భుతంగా ఆడింది. 2.3 ఓవర్లు ముగిసే సమయానికి 37 పరుగులు సాధించింది. కీలకమైన క్వింటన్ డికాక్ వికెట్ను ఆకాష్ దీప్ తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అజింక్య రహానే కూడా వేగంగా ఆడడంతో సునీల్ నారాయణ్ మరియు అజింక్య రహానే 23 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. పవర్ ప్లే ముగిసే సమయానికే వీళ్ళిద్దరూ జట్టు స్కోర్ని 90 పరుగులకు తీసుకెళ్లారు. 7వ ఓవర్లో లెగ్ స్పిన్నర్ రమేష్ రాథీ సునీల్ నారాయణ్ని అవుట్ చేశాడు. 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి సునీల్ నారాయణ్ 4 ఫోర్లు 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ కూడా వేగంగా ఆడడంతో జట్టు స్కోరు 10 ఓవర్లు ముగిసే సమయానికే 129 పరుగులుగా ఉంది. చివరి 10 ఓవర్లలో 110 పరుగులు సాధించాలి. 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. 13వ ఓవర్లో 13 పరుగులు సమర్పించినటువంటి శార్దుల్ ఠాకూర్ కీలకమైన అజింక్య రహానే వికెట్ను తీసుకున్నాడు. రహానే 35 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. అప్పటికి కోల్కతా నైట్ రైడర్స్ స్కోరు 162 పరుగులు 3 వికెట్ల నష్టానికి. వెంకటేష్ అయ్యర్ మరియు అజింక్య రహానే 3వ వికెట్కు 40 బంతుల్లో 71 పరుగులు జోడించారు. రహానే అవుట్ అయిన తర్వాత వికెట్ల పతనం ఆరంభమైంది. రహానే అవుట్ అయిన మరుసటి ఓవర్లోనే రమన్దీప్ సింగ్ రవి బిష్నోయ్కి దొరికాడు. 14వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన రవి బిష్నోయ్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇక 15వ ఓవర్లో 7 పరుగులు ఇచ్చినటువంటి అవేష్ ఖాన్ అంక్రిష్ రఘువంశీని అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో 12 పరుగులు సమర్పించిన కీలకమైన వెంకటేష్ అయ్యర్ వికెట్ను తీసుకున్నాడు ఆకాష్ దీప్. ఇక 4 ఓవర్లలో 54 పరుగులు సాధించాలి. ఆండ్రే రస్సెల్ రింకు సింగ్ క్రీజ్లో ఉన్నారు. ఈజీగా గెలుస్తుంది అనుకున్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ను శార్దుల్ ఠాకూర్ మలుపు తిప్పాడు. 4 బంతుల్లో 7 పరుగులు చేసినటువంటి ఆండ్రే రస్సెల్ను శార్దుల్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఇక 18 బంతుల్లో 45 పరుగులు అవసరమయ్యాయి. 45 బంతుల్లో 18 పరుగులు సాధించాల్సిన తరుణంలో 8 ఓవర్లో దిగ్వేష్ సింగ్ రాథీ కేవలం 8 పరుగులే ఇవ్వడంతో చివరి 2 ఓవర్లలో 38 పరుగులు అవసరమయ్యాయి. తొలి 2 బంతులకు 6-4 కొట్టినటువంటి రింకు సింగ్ 3 డాట్ బాల్ ఆడినటువంటి రింకు సింగ్ చివరి బంతికి 4 కొట్టాడు. తర్వాతి ఓవర్ స్ట్రైక్ హర్షిత్ రాణాకు వెళ్ళింది. ఆ ఓవర్లో 24 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికి 4 కొట్టినటువంటి హర్షిత్ రాణా తర్వాతి బంతిని డాట్ బాల్గా ఆడడం, ఆ తర్వాతి బంతి కేవలం 1 పరుగే రావడంతో చివరి 3 బంతుల్లో 19 పరుగులు అవసరమయ్యాయి. 3 బంతులకు 3 సిక్సర్లు కొడితే సూపర్ ఓవర్కి వెళ్లాల్సిన మ్యాచ్ రవి బిష్నోయ్ తెలివిగా బౌలింగ్ చేయడంతో 3 సిక్సర్లు కొట్టాల్సినటువంటి రింకు సింగ్ తొలి 2 బంతులకి 4లు కొట్టాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 4 పరుగుల దూరంలో కోల్కతా నైట్ రైడర్స్ నిలిచిపోయింది. దీంతో లక్నో సూపర్ జైంట్స్ 2 కీలక పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుంది. తమ 5వ మ్యాచ్ ఆడుతున్నటువంటి లక్నో సూపర్ జైంట్స్కు ఇది 3వ విజయం. 6 పాయింట్లతో టాప్ 4లో నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ 6వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడినటువంటి నికోలస్ పూరన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. తర్వాత మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఆ మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.